అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియో వచ్చేసి మేము ట్రిప్‌కెళ్ళాం కదండీ అరకుకి. ఇది మూడో వీడియో అండి. 2 వీడియోలు చూడనట్లయితే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. అయితే అరకులో లాస్ట్ డే అనమాట. మేము హరిత హిల్ రిసార్ట్స్ మయూరికి వెళ్ళాం కదా! అక్కడ ఎర్లీ మార్నింగ్ లాస్ట్ ఫైనల్ డే రోజు భలే ఉందండి గ్రీనరీ. చాలా బావుందనమాట. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకుంటామని తండ్రి, కూతురు కలిసి ట్రైపాడ్ సెట్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా గ్రీనరీ. మంచి లైట్‌గా మంచు పడుతుంది. కొన్ని ఫోటోస్ షూట్ చేసుకున్నామండి అక్కడికి. అక్కడ అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మయూరి రిసార్ట్స్ గవర్నమెంట్‌దయినప్పటికీ చాలా బావుందండి. ఇక్కడ మనకు అకామిడేషన్ అయినా, ఏదైనా చాలా బావుంది. అయితే దీంట్లోనే మనకి ఇంక్లూడెడ్‌గా గూడా బ్రేక్‌ఫాస్ట్ గూడా అరేంజ్ చేస్తారనమాట. ఆ రోజు మార్నింగ్ మేము ఫోటోస్ దిగిన తర్వాత క్యాంటీన్‌కెళ్ళాము. మనకు వాళ్ళే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారండి. 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ పెట్టారు. దోస, ఇడ్లీ, ఉప్మా 3 పెట్టారు. అసలు ఎక్కువైపోయిందండి. కానీ అక్కడ వసతులైనా, ఏవైనా చాలా బావున్నాయి. మీరు ఈసారి వెళ్ళినట్లయితే ముందుగా బుక్ చేసుకోండి. చాలా బావుంటుంది అక్కడ. అన్నీ ఎలాంటి ఇబ్బందుండదు. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా గూడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత స్టార్ట్ అయ్యామండి. మొత్తం లగేజ్ తీసేసుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడి నుండి చాపరాయికి వెళ్ళామనమాట. అక్కడ దగ్గరలోనే అంటే మనకు రూట్‌లోనే అనమాట. చాపరాయి ఫస్ట్ అక్కడికెళ్ళాము. అక్కడ బావుందనమాట. అంటే అక్కడ గూడా పార్క్ మాదిరిగా ఉంటుంది. మరియు ఇదొక టైప్ ఆఫ్ వాటర్ ఫాల్ అనమాట. అంటే కిందనే ఒక రాయి మీద పోతూ ఉంటుంది. కానీ పాకుడు గానీ, అలా జారడం గానీ ఏముండదండి. చాలా చాలా బావుందనమాట ఇక్కడ గూడా. అయితే ఇక్కడ ట్రైబల్ డాన్స్ అని ఒక టైంలో చేస్తారనమాట. 11 తర్వాతంట. మేము ఎర్లీ మార్నింగే ఎళ్ళామక్కడికి. ఆహ్, అప్పుడు వాళ్ళు స్టార్ట్ గాలేదు. ఉన్నట్టయితే మేము వాళ్ళతో పాటు మేము గూడా డాన్స్ చేద్దామనుకున్నామండి. అది మిస్ అయిపోయింది మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల. అయితే ఈ చాపరాయిలో కొంచెం సేపు గడిపామండి. మేము అరకుకెళ్ళిన తర్వాత ఆ రోజే సూర్యుడు కనిపిచ్చాడండి ఇక్కడ. అంటే అప్పటి వరకు లైట్‌గా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. అక్కడ కానీ చల్లగా ఉన్నాయండి వాటరయితే. ఎంత చల్లగున్నాయో కాళ్ళు పెట్టగానే బాగా చల్లగున్నాయి. కానీ ఈ ప్లేస్ గూడా బావుందండి. వెళ్ళినప్పుడు ఒకసారి ఇది గూడా తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసే చాపరాయి. ఇక్కడ కొంచెం సేపు గడిపేసాము. ఇక్కడ నుండి నెక్స్ట్ వెళ్తూ ఉంటేనే రూట్‌లోనే ఇక్కడ సన్‌ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయండి దారిలో. అయితే మా వెహికల్ అతను మంచిగున్న దగ్గర ఆపేసాడనమాట. అంటే అక్కడ మనం కొన్ని ఫోటోస్ తీసుకోవడం కోసం. బావుంది అది గూడా ప్లేస్. అంటే మనకు కావాల్సినయి ఫోటోస్‌కైనా మంచిగా మనం సన్‌ఫ్లవర్ గార్డెన్ గదండీ! ఆడ కొంచెం సేపు గడిపాము. చాలా చాలా బావుంది. అంటే సన్‌నైట్ అయితే ఆ ఫ్లవర్ గూడా అలా విచ్చుకోవడం. ఆ రోజే కనిపించిందన్నాను గదా! సన్. అందుకనే చాలా బావుంది. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో. అక్కడి నుండి స్టార్ట్ అయ్యామండి. లాస్ట్ డే మాత్రం చాలా విజిట్ చేయవలసొచ్చిందంటే మాకు ట్రైన్ టైంకి ఇవన్నీ చూసుకొని వెళ్ళాలని అనమాట. అయితే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ అండ్ పెప్పర్ ప్లాంట్స్ 2 ఉన్నాయండి ఇక్కడ. ఇవి చూడండి ఎంత ఎత్తుగా ఆకాశం వరకు ఉన్నదా అన్నంత హైట్‌లో ఉన్నాయి. ఇవంతా ఇవి పైకి ఉన్నాయి చూడండి. అవి మొత్తం మనకు తమలపాకు ఎలా అయితే చుట్టుకొని ఉంటుందో అలా ఉంటాయివి. కానీ అవి మాత్రం పెప్పర్ ప్లాంట్స్ అండి. అవి పైకున్నవి. ఈ కిందివి మాత్రం ఇప్పుడు ఇవి ఉన్నాయి గదా! ఇవి అన్నమాట కాఫీ ప్లాంటేషన్స్. ఉన్న అందులో ఉన్న పండ్ల నుండి తీస్తారంట కాఫీ గింజలు. సీడ్స్ తీసి అవి ఏదో చేస్తారంట. కాఫీ పొడి చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటదని చెప్పారు. ఇది మాత్రం పెప్పరు పెప్పర్‌దనమాట. పెప్పర్ ప్లాంట్స్ ఇవన్నీ. కానీ చాలా అందంగా ఉందండి అక్కడ. అక్కడ కొంతసేపు గడిపాము. దాని తర్వాత నెక్స్టొచ్చేసి ఇది గాలికొండ వ్యూ పాయింట్ అండి. దారిలోనే జస్ట్ అక్కడ కొంతసేపు కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. చూడండి స్నో ఎలా పడుతుందో. అక్కడ గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి నెక్స్టొచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇదే తాటికొండ వాటర్ ఫాల్స్ అని గూడా అంటారండి ఇది. ఇక్కడ గూడా చాలా బావుంది. అంటే ఇంక మనకు అరకులో వాటర్ ప్లాంట్స్ పుష్కలమండి. ఈ పార్కులనంగా, వాటర్ ఫాల్స్ అనగా చాలా ఉన్నాయన్నమాట. ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ విజిట్ చేశాము. ఇక్కడ నుండి బుర్రా కేవ్స్. బుర్రా గుహలకొచ్చాను. ఇంగ ఇందులో అయితే ఎంత ఓపికుంటే అంత తిరగొచ్చండి. అంటే మన ఓపిక తిరగగలగాలి. ఆ రోజు మొత్తం తిరిగి తిరిగి ఉన్నాం గదా! అసలు బాగా ప్రాబ్లమ్ అనిపిచ్చింది. అంటే నడవలేస్తామా? చేయలేమా అని.
లోపల వెళ్తా ఉంటే వెళ్తూనే ఉంది. మంచిగా స్టెప్స్ అరేంజ్ చేశారు. అన్నీ పట్టుకోవడానికి కూడా అరేంజ్ చేశారు. అది ఎలా అయితే ఉందో అదే రోలో మనం వెళ్తూ ఉండాలి. అలా కొంతవరకు వెళ్ళామండి. పూర్తిగా కంప్లీట్ అయితే వెళ్ళలేకపోయాము. మా వారైతే కొంత దూరమే వచ్చారు. నేను, పాప మాత్రం ఇంకొంత వెళ్ళాం. కానీ ఫైనల్ వరకైతే వెళ్ళలేకపోయాం. ఇక్కడ గూడా చాలా బావుందండి. బుర్రా కేవ్స్ కంపల్సరీ ఒకసారి చూడాలి. అక్కడి నుండి నెక్స్ట్ మేము రైల్వే స్టేషన్‌కొచ్చేసాం. ఈవినింగ్ అనమాట. అక్కడ ఈవినింగ్ 6కి ఉంది మాకు ట్రైను. అక్కడికి వచ్చేసి కొంత వెయిట్ చేశాం. ఇక్కడ మనకు రిటర్న్‌లో విస్టర్డమ్ కోచ్ బుక్ చేసుకున్నామనమాట. అయితే మనకు ఫస్ట్ రావడంలోనే తీసుకోవాలండి. మాకిది అయితే అది చూద్దాము అని తీసుకున్నామనమాట. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను దీని గురించి క్లియర్‌గా. అది ఒకసారి చూడండి. విస్టర్డమ్ కోచ్‌లో వెళ్ళామనమాట. వెళ్ళి ఇంక ఆ రోజు నైట్ వైజాగ్‌లోనే ఉన్నాం. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అన్నవరంకెళ్ళామండి. అన్నవరం కిందనే సత్రంలో వాసవి సత్రంలో రూమ్ తీసుకున్నాం. ఫ్రెష్ అయ్యి పైకి ఆటోలో వెళ్ళిపోయాం. పైకి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్ళాం. చాలా బావుందండి. ఎర్లీ మార్నింగ్ అంటే మేము 9:30 అయింది వెళ్ళడానికి పైకి. వెళ్ళేసి అక్కడ చూసాము. ఇంక తెలియనిదేముందండి. అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే వివాహం అయిన వాళ్ళు ఎవ్వరైనా కూడా అక్కడికి వెళ్ళగానే వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ స్వామి వ్రతం. అక్కడ ఎక్కువ కొత్త దంపతులు కనిపిచ్చారండి. ఇది గూడా చాలా బావుంది. మనకు కింద నుండి జస్ట్ 20 మినిట్స్‌లో పైకెళ్ళిపోతాం. ఇక్కడ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మంచిగా వ్రతం గూడా చేయించుకున్నామండి. మనకు టోకెన్ ఇస్తారు. దాని సీరియల్ ప్రకారం మనకు వ్రతం చేస్తారనమాట. ఆ బ్యాచ్ నిండగానే మనకు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటనమాట. అక్కడ దర్శనం చేసుకున్నామండి. రష్ కూడా మామూలుగా ఉంది. చూడండి ఒకసారి. అరకులో మాకు ఎంత చల్లగా ఉందో, అన్నవరం రాగానే ఫుల్లు వేడొచ్చేసిందండి. అంటే ఆ రోజు ఎండ గూడా వచ్చేసింది. అక్కడ ఎంత కూల్‌గా ఉందో స్వెటర్స్ ఏసుకోవడమే సరిపోయింది. ఇక్కడ మాత్రం చెమటలొచ్చేసాయి అప్పుడే. ఇంకా సమ్మర్‌లో ఎలా ఉంటుందో. అయితే ఇక్కడ వ్రతం చేసేసుకున్నాం. మంచిగా దర్శనం జరిగిందండి. ఇక్కడ భోజనం చేసుకున్నాం. ఖచ్చితంగా ఒకసారి మీరు అరకుకు వెళ్ళినప్పుడు, అలాగే అన్నవరం గూడా అంటే మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు సింహాచల అప్పన్నని దర్శించుకొని వెళ్ళాము. రిటర్న్‌లో ఇంటికొచ్చే ముందర అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని ఇంటికి రిటర్న్ అయ్యాం. అంటే ఫస్టు టెంపుల్ తోటే లాస్ట్ గూడా టెంపుల్ తోటే ముగించుకున్నామండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్‌కి మాకు ట్రైనుంది. ఇది అన్నవరం రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ మళ్ళీ మాకు ఈవినింగ్ 6:15కనమాట ట్రైను. ట్రైన్ టయానికొచ్చేసాం. మంచిగా మనం ఏదైనా ట్రిప్ అనుకున్నప్పుడు ముందుగానే రూమ్స్ బుక్ జేసుకోవడం, ట్రైన్ బుక్ జేసుకోవడం, అక్కడ వెహికల్ బుక్ జేసుకున్నామనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్ జరగదండి. మనకు ఇంట్లోకి ఎలా వెళ్తున్నామో అంత హాయిగా అనిపిస్తుంది. అంటే ముందు బుక్ చేసుకుంటే చాలా బావుంటదండి. రిస్క్ పడకుండా హ్యాపీగా జర్నీ చేసి రావచ్చు. ఎంజాయ్ చేయొచ్చండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో